భారతీయ జనతా పార్టీని ముందు మీరు పొత్తుల సంగతి పక్కన పెట్టి మనం ఒంటరిగా పోటీ చేద్దాం. ఒంటరిగా పోటీ చేస్తానికి ఏ నియోజకవర్గాలు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అదంతా చూడమని చెప్పేసి మొన్నే చెప్పింది అధిష్టానం అని చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా నియోజకవర్గాల వారిగా ముగ్గురిని ఒక కమిటీ వేసి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో లెక్కలు తీస్తున్నారని చెప్పాం కదా. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన వివరాలు బయటపెట్టింది. 2000 మంది పోటీ పడుతున్నారు. రానున్న శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వాళ్ళ నుండి ఇటీవల స్వీకరించిన దరఖాస్తును బీజేపీ రాష్ట్ర నేతలు ఆదివారం పరిశీలించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుమారు 2000 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది వరకు పోటీ చేసేందుకు ముందుకొచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పొత్తుల గురించి స్పష్టత ఇవ్వాలని దానిపై ప్రస్తావన వచ్చింది. పొత్తుల గురించి ఎవరైనా ముందుకొస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాతావరణం ఇంకా కనిపించలేదు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటోంది. మీరు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామనుకునే సిద్ధం కండి అన్న సమాధానం పార్టీ జాతీయ నేత ప్రకాష్ నుంచి వచ్చింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్ రెడ్డి, సీతారామాంజనేయ చౌదరి, సాగి కాశీ విశ్వనాథ్ రాజు, శివనారాయణ, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలు స్వయం సహాయక మహిళా సంఘాలను రాజకీయ సమావేశాలకు వినియోగించుకుంటున్నారని పురంధేశ్వరి విమర్శించారు. సమావేశాలకు రాకుండా మహిళా సంఘాల వాళ్ళని వైకాపా ప్రభుత్వం బెదిరిస్తోందని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా శాఖ ఆధ్వర్యంలో శక్తి వందన్ పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కృషి చేస్తుంటే ప్రాంతీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిర్మలా కిషోర్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.